హాయ్. హలో. ఈ వీడియోలో మీకు ఈ గూగుల్ ఫామ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, గూగుల్ ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత ఎవరైనా రెస్పాన్సెస్ అందుకిస్తే వాటిని ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే షీట్స్‌లోకి ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలనే దాని గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్‌లీ మీరు గూగుల్ ఫామ్ అని సెర్చ్ చేయాలి. మీ దగ్గరున్న గూగుల్ ఆర్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత బెస్ట్ ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో, గూగుల్ ఫామ్స్ సైన్ ఇన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీకిలా వస్తుంది. మీరు ఒకవేళ సైన్ ఇన్ అయ్యుంటే ఆల్రెడీ సైన్ ఇన్ వస్తుంది. లేదంటే మీరేదైతే యూజ్ చేస్తున్నారో జీమెయిల్, ఆ జీమెయిల్ ద్వారా సైన్ ఇన్ కమ్మని అడుగుతుంది. సో, ఇక్కడ మీకు అన్‌టైటిల్డ్ ఫార్మ్ ఉంది కదా! ఇక్కడ మీరు గోల్డెన్ 60 ఎన్రోల్‌మెంట్ ఫార్మ్ అని పెట్టుకోవాలి. అంటే నాట్ ఓన్లీ గోల్డెన్ 60 ఎన్రోల్‌మెంట్ ఫార్మ్, మీరు ఫర్దర్‌గా ఏదైనా చేసుకున్నా సరే, ఏ దానికోసం మీరు చేస్తుంటే దానికోసం ఆ హెడ్డింగ్ అనేది, టైటిల్ అనేది ఇవ్వాల్సుంటది. సో, ఇక్కడ డిస్క్రిప్షన్‌లో మీరు ఏదైతే జీ60 గురించి ఎన్రోల్‌మెంట్ ఫార్మ్‌కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఉందో అది ఇవ్వాల్సుంటది. బిల్డ్ యువర్ ఓన్ బిల్డ్ యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ ఎన్హాన్స్ ఆల్ పార్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఫిజికల్, మెంటల్ అండ్ ఫైనాన్షియల్, ఎమోషనల్. అది డిస్క్రిప్షను. తర్వాత అన్‌టైటిల్డ్ క్వెషన్ ఉంది గదా! ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ క్వెషన్ ఏంటంటే ఆహ్, ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎ ట్రెమెండస్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్? ఇక్కడ మీరు యెస్ ఆర్ నో అని పెట్టాల. యెస్ అండ్ నో ఈ ఆప్షన్స్ పెట్టేసేయాలి. రిక్వైర్డ్ అనేది ఆన్ చేసి ఉంచండి. తర్వాత మీరు ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్‌లో ప్లస్ బటన్ ఉంది. దాన్నైనా టైప్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఏదైతే ఆల్రెడీ ఒకసారి ఎంటర్ చేసారో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద 3 డాట్స్ ఉంటాయి. అక్కడ కొట్టి మీరు డూప్లికేట్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ప్లస్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే వాళ్ళు ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎ ట్రెమెండస్ చేంజ్ అని కొట్టిన తర్వాత యెస్ అని కొడతారు కదా! సో, దానికి సంబంధించి సెకండ్ క్వెషన్ మీరేమి ఇవ్వాలంటే ఇఫ్ యెస్ ఇన్ విచ్ ఏరియా యూ వాంట్ టు చేంజ్ ఇట్ అనేది మీరు మెన్షన్ చేయాల్సుంటది. ఆప్షన్ 1 దగ్గర హెల్త్, ఆప్షన్ 2 రిలేషన్‌షిప్, ఆప్షన్ 3 కెరియర్, తర్వాత మనీ ఆర్ ఫైనాన్స్. లాస్ట్‌లో యాడ్ అదర్ కూడా ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇది కూడా రిక్వైర్డ్ ఆన్‌లో పెట్టండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి ప్లస్ ఎంటర్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్ ప్లస్ కొట్టిన తర్వాత మీరు నెక్స్ట్ దగ్గర ఏం చేయాలంటే వాళ్ళ నేమ్‌ని అడగాల్సి ఉంటది. నేమ్ మీరు క్వెషన్‌లో నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ చాయిస్ దగ్గర దానంతట అదే షార్ట్ ఆన్సర్ అనేది తీసుకుంటది. సో, షార్ట్ ఆన్సర్ సరిపోతుంది. సో, ఇది ఇక్కడ కూడా రిక్వైర్డ్ అనేది ఆన్‌లో పెట్టుకోండి. సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి కొట్టేసిన తర్వాత ఇక్కడ ఏజ్ ఎంటర్ చేయాల్సి ఉంటది. ఏజ్ దగ్గర కూడా షార్ట్ ఆన్సర్ దానంతట అదే తీసేసుకుంది. సో, ఇది కూడా రిక్వైర్డ్ దగ్గర ఆన్‌లో పెట్టుకోండి. ప్రతి ఒక్కటి రిక్వైర్డ్ దగ్గర ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఉన్నది రిక్వైర్డ్ దగ్గర ఆన్‌లో పెట్టుకుంటేనే వాళ్ళు ఫర్దర్‌గా నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఓపెన్ అదే అన్నీ ఫిల్అప్ చేస్తేనే వస్తది. లేకుంటే రాదు. సో, ఏజ్ తర్వాత మళ్ళీ ప్లస్ కొట్టేసిన తర్వాత వాళ్ళ ప్రొఫెషన్ గురించి మీరు అడగాలి. ఏం ప్రొఫెషన్ చేస్తున్నారు వాళ్ళు ఏంటి అనేది. ప్రొఫెషన్ దగ్గర కూడా షార్ట్ ఆన్సర్ ఇందాక నేను చెప్పినట్టు రిక్వైర్డ్ అనేది ఆన్ చేసి పెట్టుకోండి. సో, ఇక్కడ మీరు లాస్ట్‌లో ప్రొఫెషన్ ఉంది కదా! దాన్ని 3 డాట్స్ పైన కొట్టుకొని డూప్లికేట్ ఐటెమ్ కొట్టేసిన తర్వాత మీరు లాస్ట్‌లో ఆ ప్రొఫెషన్ అనేది తీసేసి మీరు ఏదైతే వాళ్ళు వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తారో జూమ్ లింక్‌కి ఇది కావడం కోసం జీ60కి అది మీరు ఎంటర్ చేయాలి. యువర్ వాట్సాప్ నెంబర్ టు రిసీవ్ జీ60 కాల్ జూమ్ లింక్ అని. సో, అక్కడ రిక్వైర్డ్ అనేది కొట్టేసిన తర్వాత సో, ఇలా ఇలా మీరు అన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. మనం ఇక్కడ పైన ఇచ్చాం గోల్డెన్ 60 ఎన్రోల్‌మెంట్ ఫార్మ్. దాని కింద ఉన్న డిస్క్రిప్షన్ ఆర్ యూ లుకింగ్ ఫర్ ట్రెమెండస్ చేంజ్ యెస్ ఆర్ నో. దాని తర్వాత ఇఫ్ హెచ్ ఇన్ విచ్ ఏరియా, నేము, ఏజు, ప్రొఫెషను వాళ్ళు ఏదైతే జీ60 లింక్ కావాలో దానికి సంబంధించిన వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో, వన్స్ మీరు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మీ పైన ఉన్న టాప్‌లో కనిపించే యారో దగ్గర నొక్కేసిన తర్వాత రెస్పాన్సెస్ అనేది ఎవరు చూడాలి మీరే. కాబట్టి ఎనీవన్ విత్ ద లింక్ అనే దగ్గర మీరు యాక్టివ్ చేసేసిన తర్వాత మేనేజ్ కొడితే ఓనర్ మీరే ఉంటారు. సో, డన్ కొట్టేసిన తర్వాత పబ్లిష్ కొట్టేసేయాలి. మీరు పబ్లిష్ కొట్టేసిన తర్వాత మీకిక్కడ లింక్ అనేది వస్తుంది. మీరు దాన్ని కాపీ చేసుకోవచ్చు. సో, వన్స్ కాపీ చేసుకున్న తర్వాత లేదు ఇక్కడ ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసినా అక్కడైనా సరే మీరు దాన్ని డబుల్ ట్యాప్ చేసిన తర్వాత షేర్ మీద కొట్టేసింది కాపీ చేసుకోవచ్చు.
సో, వన్స్ మీరు కాపీ చేసేసుకున్న తర్వాత మీరు ఎవరికైతే షేర్ చేయాలనుకున్నారో వాళ్ళకి షేర్ చేయొచ్చు. దాంతో పాటు మీకిక్కడ రెస్పాన్సెస్‌లో చూసుకున్నట్టయితే ఇక్కడంటే ఇంకా ఎవరు లేరు. సో, వన్స్ ఆఫ్టర్ ఎవరైనా రెస్పాన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రెస్పాన్సెస్ అనేవొస్తాయి. సో, ఇక్కడ మీరు ఈ గ్రీన్ కలర్ దానిపైన నొక్కితే గూగుల్ షీట్స్ అనేవి క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తది. మీరక్కడ మూలకి క్రియేట్ కొడితే గూగుల్ షీట్ అనేది క్రియేట్ అయిపోతది. సో, వన్స్ రెస్పాన్సెస్ ఎవరైనా ఇచ్చేసిన తర్వాత గూగుల్ షీట్‌లోకి ఎక్స్‌పోర్ట్ అయిన తర్వాత మీకక్కడ నేమ్స్ అన్నీ కనబడతాయి. సో, ఈ లింక్ షేర్ చేసినప్పుడు వేరే వాళ్ళకి ఫిలప్ చేయడానికొస్తది. మీకైతే ఎడిటింగ్ అవన్నీ ఆప్షన్స్ వస్తాయి. ఎందుకంటే మీరే ఈ గూగుల్ ఫార్మ్‌కి ఓనర్ కాబట్టి.